ఏమైతే మీ ప్రభుత్వం వల్ల దీని కొరకు మేము గెలిపించుకున్నది ఒక ఉస్మానియా బిడ్డగానే అడుగుతా ఉన్నాను. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదు కదా. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా? ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చినావా? దేని కొరకు మీ ప్రభుత్వం ఏర్పడింది? తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. కొంచెం ఇంగ్లీష్ జ్ఞానం ఉండాలి కదా. ఒక కౌన్సిల్ సాక్షి చెప్తా ఉన్నావు ఈరోజు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కుదరదు. మరి ఏం కుదురుతుంది? మీ ప్రభుత్వం వల్ల ఏం కుదురుతుంది? ఏం చేతనైతే మీ ప్రభుత్వానికి? ఉద్యోగాలు ఇచ్చారు అనేది కూడా అంశం ఉంటుంది కదా. ఎన్ని వచ్చాయి మరి కాంగ్రెస్ వచ్చినాక? ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వేసినట్టు నోటిఫికేషన్కి పోలీసు ఉద్యోగాలు మేము 60,000 వేసాం, 70,000 వేసాం, 80,000 వేసాం అంటారు కదా. ఎవరి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది? ఎవరి హయాంలో పరీక్షలు పెట్టారు? ఎవరి హయాంలో వాటికి ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చింది? ఈరోజు నిరుద్యోగులన్నా మీలాగా దందాలు చేసి రియల్ ఎస్టేట్ చేసి రాజకీయాలకు రాలే కదా. నిరుద్యోగం అంటే వాడు చదువుకొని వస్తాడు. ఒక యూజీ కావచ్చు, పీజీ చదువుకున్నటువంటి వ్యక్తికి తెలుసా? నీకు తెలుసా? నీలాగా రాజకీయ నాయకుడు కావాలంటే దందాలు చేయొచ్చు, లేదా మంటలు చేసి రాజకీయంకి వచ్చి మీ డబ్బు సంపాదించుకుని రాజకీయాలకు వచ్చారు. కానీ ఒక నిరుద్యోగ వాడు ఎంతో కష్టపడి యూజీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి, పిహెచ్డీ పాస్ అయి ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకునే వ్యక్తులకు తెలియదా నువ్వు వేసిన ఉద్యోగాలు 1, 2, 2,000, 3,000 అనేది? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి మీ ప్రభుత్వం.